అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మేలు జరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారు ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక అలాంటి వారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేనని చింతించవలసిన అవసరం లేదు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతటి ఫలితమైతే ఉంటుందో అంతటి మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు పండితులు. భారతీయుల పండుగలలో అక్షయ తృతీయకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. శ్రీ మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పరమశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన శుభ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 10న అక్షయ తృతీయ పండుగ వచ్చింది. అయితే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే, కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. అక్షయ తృతీయ పండుగ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. అంతేకాదు, అక్షయ తృతీయ పండుగ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి పూజ గదిలో ఉంచి పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు, ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని చెప్తున్నారు. అక్షయ తృతీయ పండుగ నాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో నియమ నిష్ఠలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేయకున్నా ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు.